ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాము ఇరాన్పై ప్రివెంటివ్ స్ట్రైక్స్ లేదా ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ జరిపాము, అంటే ముందస్తు దాడుల్ని మేము చేశాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేయవచ్చని భావిస్తోంది ఇజ్రాయెల్. దాడులకు ముందే ఇజ్రాయెల్ ఎమర్జెన్సీని ప్రకటించింది, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది, వర్క్ ప్లేసెస్ మూసేసింది, ప్రజలు బహిరంగంగా తిరగడాన్ని నిషేధించింది, కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే పనిచేయాలి అని ఇజ్రాయెల్ ప్రభుత్వం తన పౌరులకు ఆదేశాలు ఇచ్చింది. తమ దాడులతో దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించింది తమపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని. ఇజ్రాయెల్ చేసిన దాడులు టెహ్రాన్ నగరంలోని అయతుల్లా ఖమేనీ ఇరానియన్ రిలీజియన్ సుప్రీం లీడర్ కార్యాలయాలకు సమీపంలో, ఆయనతో సంబంధం ఉన్న కార్యాలయాలకు సమీపంలో జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే అయతుల్లా ఖమేనీ టార్గెట్గా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీతో పాటు ఆయన కుమారుణ్ణి ఖతం చేయడం కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే, అమెరికాకు ఇరాన్కు మధ్య ఒకవైపు చర్చలు జరుగుతూ ఉంటే ఇజ్రాయెల్ దాడి చేసింది. సరిగ్గా కొద్ది నెలల క్రితం జరిగిన దాడులు కూడా అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం కుదరకుండా చేసేందుక, లేక ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఆడుతోన్న నాటకమా తెలియదు. ఎందుకంటే అప్పుడు ట్రంప్ కూడా ఇరాన్పై దాడి చేయడానికి 2 వారాలు ఆలోచిస్తామని అన్నాడు. కానీ చెప్పిన మాటలకు విరుద్ధంగా 2 రోజుల్లో దాడులు మొదలుపెట్టాడు. సో గత అనుభవాలను బట్టి